ఎంత సంపాదించినా అప్పులకే డబ్బు మొత్తం పోతుందా? ఏం చేస్తే అప్పులన్నీ త్వరగా తీరిపోతాయ్? అప్పు ఉంటే ఎంత సంపాదించినా తృప్తిగా అనిపించదు. అప్పులేని చోట గంజినీరు తాగైనా ఆనందంగా ఉండొచ్చు. అదే అప్పు ఉంటే ఎంత లగ్జరీగా ఉన్నా భయమే ఉంటుంది. అలాంటి అప్పులని త్వరగా తీర్చేందుకు ఏం చేయాలి? ఎంత లక్షాధికారైనా ఎంతో కొంత ఉండనే ఉంటుంది. అయితే అది మనకి తలకి మించిన భారంలా ఉండకూడదు. ఎంత సంపాదించినా సరే అంతే అప్పుగప్పడానికి వెళ్తుంటే సంపాదించిన ఆనందం కంటే మన దగ్గర మనీ ఉండట్లేదన్న బాధే ఉంటుంది. కొంతమందికి ఎన్ని అప్పులున్నా త్వరగా తీర్చేస్తారు. మరికొంతమంది ఆ అప్పుల్లోనే కూరుకుపోతారు. చివరికి అప్పులు బాధ తాళలేక ప్రాణాలు తీసుకుందామన్న రేంజిలోకి వస్తారు. అలాంటి పరిస్థితులు మనవరకు రావద్దంటే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. దాంతో అప్పులన్నీ నెలల వ్యవధిలోనే తీర్చేయగలరు. అవేంటంటే, అదేంటి అప్పుని అర్థం చేసుకోవడం అనుకోవద్దు, కాని ఆలోచించాలి. నెలనెలా మనకి వచ్చే ఆదాయమెంత, మనం కట్టే అప్పు వడ్డీ ఎంత అని గమనించాలి. అప్పులు ఎక్కువగా ఉన్నప్పుడు వడ్డీలు ప్రతీ నెలా కట్టడం చేస్తుంటారు. అయితే దీనిని ఓ నెల ఆపేసి ఒకరి దగ్గర అసలు కట్టండి. దీంతో ఆ నెలకి ఒకరి అప్పు కొంత తగ్గుతుంది, వడ్డీ తగ్గుతుంది. మరో నెల మరొకరికి, ఇలా ఒక్కొక్కటిగా ప్లాన్ చేయండి. దీనికోసం ముందుగా అప్పు తీసుకున్న వారితో మాట్లాడండి. అదేవిధంగా ముందుగా ఎక్కువగా వడ్డీ ఉన్న చోట కట్టండి. బయట అప్పు తీసుకుంటే వడ్డీలు ఎక్కువ మొత్తంలో చెల్లించాల్సి ఉంటుంది. కానీ అలా కాకుండా బ్యాంకుల్లో అప్పులు తీసుకోండి. వాటిలో వడ్డీలు తక్కువగా ఉంటాయి. పైగా మీ సిబిల్ స్కోర్ బాగుంటే వారితో మాట్లాడి అతి తక్కువ వడ్డీకి అప్పు తీసుకోవచ్చు. బయటి అప్పులన్నీ అలా ఒక్క బ్యాంక్ దగ్గరే అప్పు తీసుకుని క్లియర్ చేయొచ్చు. అదేవిధంగా అప్పులు ఉన్నాయి, చిన్న చిన్న సంతోషాలు ఆపకూడదని చాలామంది తెలియకుండా చాలా ఖర్చులు చేస్తుంటారు. అలా కాకుండా కొన్ని అవసరాలని తగ్గించుకోండి. కొత్త బట్టలు, సినిమాలు, రెస్టారెంట్స్, షాపింగ్స్, క్రెడిట్ కార్డు ఉందని విచ్చలనీగా ఖర్చు చేయడం వంటివి చెయ్యొద్దు. దీనివల్ల క్రెడిట్ కార్డు రోజులు దాటి డబ్బు చెల్లిస్తే ఎక్కువ చెల్లించాలని గుర్తుంచుకోండి. కాబట్టి తక్కువగా ఖర్చులు చేయండి. చాలామంది అప్పు ఇచ్చినవారు కంగారు పెడుతున్నారని కొత్తగా వారి దగ్గర ఎక్కువ వడ్డీకి తీసుకుని కడుతుంటారు. దీనివల్ల మరింత అప్పుల్లోకి కూరుకుపోతారు. అలా కాకుండా అప్పు తీసుకున్నా తక్కువ వడ్డీ రేట్లు ఉన్న బ్యాంక్ లోన్ వంటివి తీసుకోండి. దీనివల్ల అప్పుల ఊబి నుంచి బయటపడచ్చు. అప్పు తీర్చేందుకు ఎక్స్ట్రా ఇన్కమ్ గురించి ఆలోచించండి. ఫ్రీలాన్స్ వంటి వర్క్స్ చేయండి. వీటితో అసలు కట్టేయండి. కొన్ని నెలలు కష్టపడితే చాలా వరకు రిజల్ట్ ఉంటుంది. కాబట్టి స్మార్ట్ వర్క్ చేయండి. త్వరగా అప్పుని తీర్చే ఆలోచనలు చేయండి. వీటితో పాటు మీరు ఓ మంచి ఫైనాన్షియల్ అడ్వైజర్ సలహా తీసుకోండి. వారైతే మీ పరిస్థితులను బట్టి ఏమేం చెయ్యొచ్చో సలహా ఇస్తారు. వాటిని ఫాలో అయ్యి మీరు మీ అప్పుల్ని తీర్చుకోవచ్చు. ఎక్కడెక్కడ మీరు డబ్బుని పొందొచ్చో వారైతే సరైన సలహాలిస్తారు.